కొండగట్ట అంజన్న గురించి ఏం చెప్పుకునేదంటే సాములవారి జయంతి నాడు భక్తులు బగ్గొచ్చిరని మాలలేసుకుర్రని లడ్డు ప్రసాదం మంచిగుందని గుడికాడ డెవలప్మెంట్ పనులు నడుస్తున్నాయని సౌలతులు ఇంకా పెంచాలని పలానా లీడర్ దర్శనం చేసుకున్నాడనే వార్తలు చూస్తుంటాం. ఇక ఇప్పుడు తిరుపతి వెంకన్న స్వామి గుడోళ్ళు కూడా పైకమ్మ అమ్ముతాండ్రు. అంత మంచిగానే ఉన్నాయా అల్లా? ఇగో గిదోటి మోపైందబ్బా. కొండగట్టుల గెట్టు పంచాయతీ నడుస్తుంది. ఇటు గుడోళ్ళు అటు ఫారెస్ట్ వాళ్ళు. మీరు వాడుకుంటున్న ఆరెకరాలు మాదేనని అటవీ శాఖ నోటీసులు పంపుతోటి చర్చ సురువు అయ్యింది. రూల్స్ ప్రకారం జాగాలు ఏం కట్టద్దు, కానీ అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్, లడ్డూల కౌంటరు, బండ్ల పూజా షెడ్, బస్ స్టాండ్, పార్కింగ్, హోటల్, గెస్ట్ హౌస్, భక్తులకు రూమ్లు, టాయిలెట్లు ఇట్లా ఎన్నో ఉన్నాయి. మా పర్మిషన్ లేకుండా కట్టిండ్రు కాబట్టి కులగొట్టే పవర్ కూడా మాకుందని నోటీసులు రాసిరట 6 నెలల కిందటనే. ఏదైతే మీరు ఎంక్రోచ్మెంట్ అని అంటే దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ అనేది ఎక్కడైనా ఫారెస్ట్ గా అనుకున్న ల్యాండ్ మేము ఇస్తాము, ల్యాండ్ ఎక్స్చేంజ్ కింద చేసుకుందాము. మంచిగానే ఉన్నది. మా భూమికి బదులు ఇంకో కాడిస్తానికి రెడీ అంటున్నారు గుడేళ్ళు. లేదంటే సర్వే చేసి ఎవల గెట్టేందో అదేందో చూసుకుందామని కూడా ముంగటికి వస్తున్నారు. ఆ సర్వే చేసుకున్న తర్వాత హద్దులు నిర్ణయించుకొని మనం ఈ సామరస్యంగా చేసుకుందామనే లెటర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు రాయడం జరిగింది. ఓ గల్ల ఇది ఫారెస్ట్ భూమి అనుకుందాం. కొండగట్టుకు భక్తులు పెరిగి ఇంత పెద్దగా అవుతున్నట్టే ఇంత సౌలతులు పెంచుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కట్టేటప్పుడు అగో మా భూమిలో మీరు ఎట్లా కడతారని అడ్డం పడితే లెక్క ఆనాడే తేలిపోవు కదా. ఎన్నేళ్ళు సపోర్ట్ చేయక ఇప్పుడు నోటీసులు పంపితే ఎట్లా సాలరు? అంజన్న భక్తుల కోపం తెప్పించుడు కాకుంటే 500 సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటి దేవాలయ భూములు ఇప్పుడు అతనికి ఎట్లా గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఎట్లా మార్కింగ్ చేసిండని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక ఈ గెట్టు పంచాయతీ దింపాల్సింది కొండ సురేఖ మేడమే. ఎందుకంటే ఇటు గుళ్ళ శాఖ అటు అడవుల శాఖ రెండింటికి